మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టుపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ అరెస్టును ఖండించారు. రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్ష సాధింపుగా మార్చారని ఆరోపించారు. ప్రమాద కేసులో హత్య సెక్షన్లు నమోదు చేయడం అన్యాయమని, 18 ఏళ్ల యువకుడి ప్రమాదానికి తండ్రిని బాధ్యుణ్ణి చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సీదిరి అప్పలరాజుపై నమోదైన కేసు రాజకీయ వేధింపుల్లో భాగమేనని జగన్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇదే చట్టం టీడీపీ నేతల కుటుంబాలకు కూడా వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడానికే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య కుటుంబం నుంచి ఎదిగి వైద్యుడిగా, మంత్రిగా సేవలందించిన సీదిరి అప్పలరాజును లక్ష్యంగా చేసుకున్నారని జగన్ అన్నారు. ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించడం దుర్మార్గమని విమర్శించారు. అరెస్టులతో వైఎస్ఆర్సీపీని భయపెట్టలేరని స్పష్టం చేసిన జగన్, ప్రజల కోసం పోరాడే నాయకులకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదని, చివరికి ప్రజలే తుది తీర్పు చెబుతారని ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరించారు.